రక్తదానం ప్రాణదానంతో సమానమని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం శ్రీహర్ష అన్నారు. బుధవారం కేపీఎస్ కార్యాలయ ఆవరణలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రెండో పట్టణ సిఐ జి నాగరాజరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఆపద ఉన్నవారికి సహాయం చేయడం మానవత్వ ధర్మమని, అపోహలు వీడి యువత రక్తదానం చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. మనిషికి సాయంగా ఉండాలని, రక్తదానంతో ప్రాణదాతలుగా సమాజం ఆదర్శంగా నిలవాలని కోరారు. అనంతరం 2 టౌన్ సిఐ నాగరాజరావు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ఎప్పుడు ముందుండాలని, కేపీఎస్ సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేపీఎస్ సభ్యులు హరినాథ్ గౌడ్, సిఎస్ శ్రీనివాసులు, మధు, రాఘవేంద్ర, నాగరాజు, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 13 మా కర్నూలు ప్రగతి సమితి మెంబర్స్ అందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్లడ్ కలెక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ అంతా కూడా తలసేమియా బాధితులకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే దాదాపు మన భారతదేశంలో 10,000 నుంచి 20,000 మంది ప్రతి సంవత్సరం తలసేమియా బాధితులుగా పుడుతున్నారు. అదేవిధంగా 4 కోట్ల మంది తలసేమియా పేషెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే జెనెటిక్ డిజార్డరు, తర్వాత ఆర్గాన్స్ అనేది వాళ్ళకి సరిగ్గా గ్రో కాకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకున్న ఒక సొల్యూషన్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా 10 నుంచి 15 సార్లు వాళ్ళ సంవత్సరానికి బ్లడ్ అనేది వాళ్ళకు అవసరం అన్నమాట. సో వాళ్ళ పరిస్థితులు మేము అర్థం చేసుకొని మా కర్నూలు ప్రగతి సమితి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది మా శక్తి కొద్దీ. దాంట్లో భాగంగానే ఈరోజు తీసుకున్న బ్లడ్ అంతా తలసేమియా బాధితులకు ఎంతో కొంత మా తరపున వాళ్లకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని ఇంత గొప్ప ఎత్తున చేసినందుకు మా కేపీఎస్ సభ్యులైన అందరికీ, ముఖ్యంగా మా సీనన్నకు, హరినాథ్ గౌడ్కు, భార్గవ్కు, తర్వాత నయాబ్కు, నారాజు, మిగతా ఫ్రెండ్స్ అందరికీ, ప్రేమ్కు, వెంకట్కు, రామాంజనేయులు, ప్రతి ఒక్కరు కూడా ఇట్లా అందరు కలిసి దాదాపు 300 మంది ఇది బాగా కష్టపడి చేశారు. ఈరోజు దాదాపు 100 మందికి మేము బ్లడ్ డోనర్స్గా ముందుకు వచ్చారు. ఇది చాలా సంతోషంగా, మాకు ఒక ప్రౌడ్ మూమెంట్ కూడా మాకు. ఎందుకంటే ఒక చిన్న పిలుపుతో ఒక కార్యక్రమాన్ని తలసేమియా బాధితుల గురించి వాళ్ళు ఒక సేవా దృక్పథంతో వచ్చి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, బ్లడ్ ఇచ్చిన డోనర్స్ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.